అండ్ ఇంకొకటి అమ్మాయిలు కూడా కొంచెం కేర్ అండ్ కన్సర్న్ బయట నుంచి వచ్చింది అనగానే వాడు మా డాడీలా ఉన్నాడు, వాడు మా అన్నలా ఉన్నాడు, వాడిని చూస్తుంటే వాడిని చూస్తుంటే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అవన్నీ ట్రాష్ అమ్మ, అవన్నీ ట్రాష్. ఓకే, నేను ఒక్కటి చెప్తున్నాను, నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే, నీ ఎమోషన్ని షేర్ చేసుకోవడం వరకు, ఎమోషన్ కాదు నీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం వరకు ఓకే. బట్ అదే పర్సన్తో నువ్వు కనుక ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ఫర్దర్గా, అంటే నేను చెప్పదలుచుకోలేదు, సమ్ బియాండ్ ద ఫ్రెండ్షిప్ కనుక రిలేషన్ మెయింటైన్ చేస్తే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఇట్ వెరీ రాంగ్ అమ్మ. వై? బికాస్ వాడు ప్రేమగానే మాట్లాడతాడు, కానీ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నీకు ఏదన్నా వచ్చినప్పుడు నీ ఇంటి నీ ఫ్యామిలీ వాళ్ళే నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ బయట ఎక్కడో ఉన్నోడు మాత్రం నీకు సపోర్ట్ చేయడు. బట్ డైలాగ్ ఏముంటుందంటే, నేను బయటికి రాలేను, నీకు బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తా. నేను నాకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు సాల్వ్ చేసేసుకుంటావు, నాకు తెలుసు. మరి నువ్వెందుకు రా ఉన్నది చెప్పు? నా ఫ్యామిలీ ఉండి నా ఫ్యామిలీ అన్నీ సాల్వ్ చేసి అన్నీ ఉన్నప్పుడు నేను నీతో ఎందుకు మాట్లాడాలి? ఐ మీన్ నేను అంటే ద పర్సన్ ఎందుకు మాట్లాడాలి? అదే చెప్తున్నా, ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా మన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యో మన వాళ్ళకి ఏదో అయింది అని రియాక్ట్ అవుతారు, కానీ బయటోడు ఎవ్వడు రాడమ్మా.